అది చూసినప్పుడు అనిపిస్తుంది అసలు ఎందుకు ఇలా అవుతుంది అని. సెక్యులరిజం అంటే అందరినీ సమానంగా చూడాలి కదా, వాళ్ళకి బెనిఫిట్స్ ఇస్తూనే అలానే హిందువులు కూడా బెనిఫిట్స్ ఇవ్వాలి కదా. మన పండుగలు వస్తే ఛార్జీలు పెంచుతారు, మన పండుగలు వస్తే రిస్ట్రిక్షన్స్ వేస్తారు, మన పండుగలు వస్తే పొల్యూషన్ గుర్తొస్తుంది. ఒక ముస్లిం సెక్యులర్గా ఉండడు, ఒక క్రిస్టియన్ సెక్యులర్గా ఉండడు, కానీ హిందువు మాత్రమే సెక్యులర్గా ఉండాలి. ఎందుకు ఉండాలి? ఒక ముస్లింకి ఒక క్రిస్టియన్కి సెక్యులరిజం అనే దాని గురించి డెఫినేషన్ కూడా తెలియకుండా ఒక హిందువుకి మాత్రమే దాని డెఫినేషన్ తెలియాలి, దాన్ని పాటించాలి. ఒక ముస్లిము వాళ్ళకి సంబంధించిన పార్టీకే ఓటేసుకుంటారు. అది మనం కొన్ని తరాల నుంచి చూస్తున్నాము. కొన్ని కాన్స్టిట్యున్సీలలో వాళ్ళు తప్ప ఎవరు గెలవరు. ఎందుకు గెలవరు అంటే వాళ్ళ మతానికి సంబంధించిన వాళ్ళకి మాత్రమే ఓటేసుకుంటారు, కానీ వాళ్ళ మతోన్మాదులు కాదు, వాళ్ళకి సెక్యులరిజం అనేది వర్తించదు. అలాగే క్రిస్టియన్స్ ఉన్నారు, మతాన్ని ప్రచారం చేస్తారు, వాళ్ళు వేరే వాళ్ళ మతానికి సంబంధించి ప్రసాదం ఇచ్చినా తీసుకోరు, కానీ వాళ్ళు సెక్యులరిజం గురించి మాట్లాడతారు. హిందూ అనేటోడికి ఎలాంటివి బేసిజాలు ఉండవు. ఒక ముస్లింతో ఒక క్రిస్టియన్ ఏమైనా ఇచ్చినా తీసుకుంటాడు, ఒక ముస్లిం ఏమైనా ఇచ్చినా తీసుకుంటాడు, ఒక ముస్లిం ఏమైనా పెట్టినా తింటాడు. అంటే సెక్యులరిజం అనేది హిందువుల్లోనే ఉంది. కానీ ఈ పదాన్ని తీసుకొచ్చి ఈక్వాలిటీ అనేది ఒకటి బూచిలా చూపించి, సెక్యులరిజాన్ని ఒక బూచిలా చూపించి, మెజారిటీ ఉన్న ఈ దేశంలో, హిందూ దేశం ఇది, హిందువులు 100 కోట్ల మంది మెజారిటీ ఉన్న దేశంలో హిందువులకే రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, కానీ మిగిలిన వాళ్ళకు ఉండవు. దీన్ని క్వశ్చన్ చేస్తే ఏమవుతుందంటే మనం హేట్రేట్ స్ప్రెడ్ చేస్తున్న వాళ్ళు అవుతారు, లేకపోతే మన మత పిచ్చిలో కొట్లాడే వాళ్ళు అవుతారు. కానీ ఇది ఒక రైట్ అన్నది అందరూ మర్చిపోతారన్నమాట. హిందువులకి ఎక్కువ రైట్స్ ఉండాల్సింది ఈ దేశంలో, కానీ హిందువుల రైట్ని సెక్యులరిజం అనే ఒక బూచిని చూపించి హిందువుల రైట్స్ని దోచుకుంటున్నారు ఒక విధంగా. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు చెప్తుంది ఎందుకు గుళ్ళు కడతారని చెప్తుంది. ఆమెకి గుడికి సంబంధమే లేదు, కానీ ఆమె కూడా హిందువుల గురించి మాట్లాడుతుంది. అంటే ఇంత ఫ్రీడమ్ వాళ్ళకి ఎందుకు వస్తుంది అంటే హిందువులు ఏం జరిగినా మాకెందుకులే అని సైలెంట్గా ఉంటారు కాబట్టి. కనీసం దాన్ని కండెమ్ కూడా చేయరు, అదే వాళ్ళ ధైర్యం.